ఓం మహాగణాధిపతయే నమ. ఓం గురుభ్యో నమ. ఓం శ్రీమాత్రే నమ. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకై అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమ. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ 2026 సంవత్సరం ఫలితాల్లో ముఖ్యంగా నక్షత్రాల బట్టి ఏ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, మీరు ప్రధానంగా ఎటువంటి విషయాల్లో మీకు గొప్ప అవకాశాలు వస్తాయి, అదేవిధంగా ఇప్పుడు ఉన్నటువంటి గ్రహస్థితి ఏమిటి, అయితే ఈ యొక్క అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పేసిన సాక్షాత్ లలితా అమ్మవారికి అభ్యవస్తు. సర్వసాధారణంగా మనం ఏంటంటే ఉగాది నుంచే చూసుకుంటాం మనం ఎప్పుడైనా సరే. కాకపోతే చాలామంది జనవరి నుంచి డిసెంబర్ వరకు ప్లాన్ చేసుకుంటారు కాబట్టి అసలు ఇన్వెస్ట్మెంట్స్ అనుకోండి, వివాహం అనుకోండి, ఒక గృహయోగం అనుకోండి, జాబ్ సంబంధించినవి, అబ్రాడ్ వెళ్ళేవి, ఇలాంటివన్నీ కూడా గ్రహస్థితులు ఎంతవరకు బాగున్నాయి, ఎంతవరకు సపోర్టివ్గా ఉన్నాయి అనేటువంటి విషయాన్ని ఒక్కొక్కటిగా తెలుసుకుందాం. అయితే దీనికంటే ముందు ఈ మేజర్ ప్లానెట్స్ అంటే రాహుకేతువులు నవంబర్ 2026 నవంబర్ వరకు అక్కడే ఉంటున్నారు, కుంభ మరియు సింహరాశుల్లో. దాని తర్వాత కుంభరాశిలో ఉండే రాహు మకరంలోకి, సింహరాశిలో ఉండే కేతు కర్కాటకంలోకి వెళ్తున్నాడు. ఈ సంవత్సరం అంటే 2026 సంవత్సరం అంతా కూడా మే వరకు మిథునంలో ఉండే గురువు మే తర్వాత మనకి కర్కాటకంలోకి వెళ్ళడం జరుగుతుంది. టోటల్ ఇయర్ మొత్తము కూడా శని పర్టికులర్గా మనకి ఇక్కడే ఉంటాడు మన మీన రాశిలోనే. కాకపోతే 27 జూలై నుంచి మాత్రం వక్రిస్తాడు. సో ఒక్కొక్క రాశిరీత్యా విషయాలు మనం తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. మేషం వారికి కనుక చూసుకున్నట్లయితే, మేష లగ్నం చూసుకున్నా పర్లేదు, రాశి చూసుకున్నా పర్లేదు, ఏమీ కన్ఫ్యూజ్ అవ్వకండి. కాకపోతే లగ్నం కాస్త ఎక్కువ ప్రభావం ఉంటుందనే ఉద్దేశంతో నేను చెప్తుంటాను. ఇక్కడ మేషంలో ముందుగా అశ్విని నక్షత్రం ఉంటుంది. పర్టికులర్గా మేషరాశి మొత్తానికి అండ్ అశ్విని నక్షత్రానికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటి ఇక్కడ ఈ సంవత్సరం అంటే, అశ్విని వారికి పర్టికులర్గా రాజకీయాల్లో ఉన్నటువంటి వారికి గతంతో పోల్చుకుంటే ఖచ్చితంగా ఎదుగుదల అనేటువంటిది ఉంటుంది. మెడికల్ రంగాల్లో ఉండేటువంటి వారు చాలా బాగా కలిసి రావడం వారికి. అలాగే మరొక విషయం ఏంటంటే, సంతానం కోసం మాత్రం కొంచెం స్ట్రెస్ ఉన్నప్పటికీ సంతాన యోగం కూడా ఇస్తుంది అశ్విని నక్షత్రానికి, దానికి ఏమి ఇబ్బంది లేదు. ఇక భరణి దగ్గర కనుక చూసుకున్నట్లయితే ఇది శుక్రుడి యొక్క నక్షత్రము కాబట్టి శుక్రుడు ప్రతి నెల మారిపోతుంటాడు కాబట్టి మనం మేషరాశి పరంగా తీసుకుందాము. బట్ శుక్ర నక్షత్రం వాళ్ళకి సర్వసాధారణంగానే భరణి వాళ్ళు ధరణి వెళ్తారు అంటారు. అయితే ఇక్కడ మనం శుక్రుడు ఎప్పుడూ కూడా ఏదైనా క్రియేటివ్ రిలేటెడ్ సంబంధంగా ఉంటేనే వాళ్ళ లైఫ్లో అద్భుతమైనటువంటి గోల్స్ అంటే వాళ్ళ యొక్క గోల్స్ని అద్భుతంగా వాళ్ళు చేరుకోగలుగుతారు. అద్భుతమైనటువంటి యోగం కూడా పడుతుంది వారికి. ఇక కృత్తిక 1వ పాదం ఉంటుంది. ఇందులో కృత్తిక 1వ పాదం వారికి ఈ సంవత్సరం అంతా కూడా గుర్తుపెట్టుకోండి, ఏలినాడు శని యొక్క ప్రభావం కాస్త ఉన్నప్పటికీ కూడా మీరు ఎప్పుడైతే మీ యొక్క దగ్గరలో ఉండే గోశాలకు వెళ్ళి ఆ గోశాలల్లో గోవులకు వెళ్ళం తినిపించడం, అక్కడ ఏదైనా సేవ చేయడము చేసినట్లయితే దాని ప్రభావం తగ్గుతుంది. అయితే కృత్తిక వారు ఉదయం నిద్రలేచిన వెంటనే సూర్యుడిని ఆరాధించండి, అంటే సూర్యుడిని ధ్యానం చేసుకోండి. అశ్విని వారు గణపతిని లేదా అశ్విని దేవతల్ని, భరణి వారు అమ్మవారి ఆరాధనతో చేయండి. అదేవిధంగా ఈ సంవత్సరం గ్రహస్థితుల్లో ముఖ్యంగా గురువు 3వ స్థానంలో ఉంటున్నాడు కాబట్టి కాస్త కమ్యూనికేట్ చేసేటప్పుడు ఎవరితోనైనా ఏదైనా రాతకోతలు రాసుకునేటప్పుడు కాస్త చూసి అగ్రిమెంట్స్ చేయండి. కొన్ని వివాదాలు కొంత మాట్లాడుకోవడం వల్ల కూడా క్లియర్ అవుతాయి. అయితే ఈ గురువు ఎప్పుడైతే మీ కర్కాటక రాశిలోకి వెళ్తాడో, ఈ కర్కాటక రాశి అనేటువంటిది ప్రాపర్టీ స్థానము. సో ఇక్కడ ఏంటంటే యోగము ఇస్తాడు అక్కడ ఎగ్జాల్టెడ్ ఉన్నప్పుడు. అదేవిధంగా గురువు యొక్క రాసుల్లో శాటన్ యొక్క రాసుల్లో రాహు ఉన్నందుకు కాస్త వాహనం మీద వెళ్ళేటప్పుడు తల్లిగారి ఆరోగ్య విషయంలోని ఏదైనా ఒక ప్రాపర్టీ తీసుకునేటప్పుడు కంప్లీట్గా దాని గురించి తెలుసుకొని తీసుకోండి. ప్రాపర్టీ కావచ్చు, ఆర్ మీరు ఏదైనా ఒక గృహ నిర్మాణం కానీ గృహం కన్స్ట్రక్షన్ కానీ చేసేటప్పుడు. ఇక మీరు పర్టికులర్గా ఎప్పుడైతే ఈ యొక్క కేతువు నవంబర్ నుంచి 2026 నుంచి మారుతున్నాడో, మీరు ఏదైనా ప్రాపర్టీ తీసుకుంటే కూడా నవంబర్ లోపలే తీసుకోండి. ఏదైనా కోర్స్ చేసినా ప్రాపర్టీ తీసుకున్నా, కొంతమంది అనుకుంటారు ఈ సంవత్సరం కాదు నెక్స్ట్ ఇయర్ చేద్దాం లేదు. ఎట్టి పరిస్థితుల్లో 2026 నవంబర్ వరకే మీకు ప్రాపర్టీ యోగము
అలాగే కోర్సు యోగం ఎక్కువగా ప్రభావితం చేస్తుంది. అదేవిధంగా మేషం వారికి 2026 నవంబర్ నుంచి ఎప్పుడైతే కేతు వైపు ఒకవైపు మారుతాడో రాహు కూడా మారుతాడు కాబట్టి ఇక్కడ మీకు ఏంటంటే ఇది విదేశాలలో ఉద్యోగం చేయడానికి లేకపోతే ఇక్కడ నుంచే విదేశీ కంపెనీల్లో చేయడానికి అనుకూలిస్తుంది. ఇక ఏలినాడు శని ప్రభావం అయితే ఒకటే చెప్తాను ఎప్పుడు కూడా, ఏలినాడు శని వల్ల మీ లైఫ్లో ఏదో భయంకరమైన కష్టాలు వస్తాయని మాత్రం అనుకోకండి దయచేసి. నేను చాలాసార్లు చాలా వీడియోల్లో నేను చాలా ఉదాహరణలు చెప్పాను. సీనియర్ ఎన్టీ రామారావు గారు ఏలినాడు శనిలోనే ఆయన సీఎం అయ్యారు. చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, మన మోడీ గారు పీఎం అవ్వడం కూడా వృశ్చిక రాశి అయింది, ఏలినాడు శనిలోనే అయ్యారు, ఇంకా కొనసాగుతున్నారు, అర్ధాష్టమి శనిలో కూడా కొనసాగుతున్నారు అని చాలాసార్లు చెప్పాను. కాబట్టి డోంట్ వరీ, జస్ట్ మధ్యాహ్నం నిద్రపోకండి. యువకులైతే, ముసలి వాళ్ళు, బాగా ఏజ్డ్ పర్సన్స్ ఉన్నారు, లేదా ఆ స్త్రీలు ఇంట్లో పొద్దున్నే నిద్రలేస్తారు, లేదా చిన్నపిల్లలకి సంబంధం లేదు. పోస్ట్పోన్ చేయకండి ఏ పనులు కూడా. అదేవిధంగా వాకింగ్, రన్నింగ్ కాస్త ఎక్కువగా చేయండి. ఇవన్నీ చేసినట్లయితే ఖచ్చితంగా మీకు ఇబ్బంది అనేటువంటిది రాదు. ఇక మీరు నిత్యము చేయవలసినటువంటి దేవతా ఆరాధన, సూర్య నమస్కారాలు మరియు గణపతి యొక్క ఆరాధన చేయండి, అన్ని విధాల బాగుంటుంది. చాలామంది జాతక చక్రం అసలు ఎందుకు చూపించుకోవాలి, అసలు దానికి ఉండేటువంటి ఇంపార్టెన్స్ ఏమిటి, మనకి జాతకం చూపించుకోవడం ద్వారా కలిగేటువంటి ఫలితం ఏమిటి అని అడుగుతూ ఉంటారు నన్ను. చాలామంది అనుకుంటారంటే జాతక చక్రం చెప్పడం అంటే కేవలం ఏలినాడు శని నడుస్తుందండి, మీకు పలానా సర్పదోషం ఉందండి, లేకపోతే మీకు పలానా ఇంకోటి ఏదో ఆశ్లేష బలి చేయించాలి, ఇంతవరకే అనుకుంటారు. అది కేవలం ఒక 1% కూడా కాదు, చాలా తక్కువ ఆ విషయం చెప్పడం అనేది. ఒకటి ఏంటంటే మన జీవితంలో మనం బాగా ఒత్తిడి ఎదుర్కొంటున్నాము, విపరీతమైన స్ట్రెస్లోకి వెళ్ళిపోతున్నాము, ప్రతిసారి నేను జీవితంలో ప్రతిసారి ఓడిపోతున్నాను అన్నప్పుడు అది నువ్వు ఏ పరంగా ఓడిపోతున్నావు, అది ఏ భావంతో కనెక్టివిటీ అనే దాన్ని చూస్తూ లగ్నం ఎంత స్ట్రెంత్గా ఉందని చూస్తాం. అంటే ఒక వ్యక్తి చాలా అవలీలగా 500 కిలోలు టక్కన లేపితే ఇంకో వ్యక్తి 50 కిలోలు బరువు అతను లేపడానికి స్ట్రెంత్ సరిపోదు. ఎందుకు? ఇద్దరు మనుషులే కదండి, ఇద్దరు ఒకే వయసు వాళ్ళు. అంటే ఇతనిలో ఉండే శక్తి, అతనిలో ఉండే శక్తి వేరు. ఏ అనే అక్షరం బి అనే పర్సన్, ఏఆర్బి అనుకుంటే మా ఉదాహరణకి, అలా స్ట్రెంత్ని అయితే ఆ వ్యక్తి 50 కిలోలు కాదు కదా, 500 కిలోలు దాటి కూడా లిఫ్ట్ చేయగలుగుతాడు. అలా మీ లగ్నం ఎప్పుడైనా సరే స్ట్రాంగ్గా లేదు, అక్కడేదో ఎఫెక్టివ్గా ఉంది అన్నప్పుడు దానికి సంబంధించి దానం ఇవ్వడం ద్వారా మీ లైఫ్లో సక్సెస్ పొందడానికి, స్ట్రాంగ్గా ఎటువంటి సిచ్యువేషన్స్ వచ్చినా నిలబడడానికి మీ లగ్నం చెప్తుంది. అదేవిధంగా ప్రతి భావము ఉంటుంది. ఇప్పుడు చాలామంది చూడండి, నేను ఫలానా వ్యాపారం చేశాను, నేను ఫలానా ట్రై చేశాను లైఫ్లో, కానీ నేను ఫెయిల్యూర్ అయిపోయాను, ధనం రాలేదు, అన్ని డబ్బులు పోయి అంటారు. ఇక్కడ ఏంటంటే మీరు ఒక వ్యాపారం చేసేటప్పుడు ఇన్వెస్ట్మెంట్ పర్ఫెక్ట్ టైంలో చేస్తున్నారా లేదా, మీకు అసలు ఎందులో ధనయోగం ఉంది అనే దాన్ని చాలా స్పష్టంగా మనకి జ్యోతిష్ శాస్త్రం చెప్తుంది. అంతేగాని ఏదో ఇది అవ్వచ్చు, ఇది చేసి ట్రై చేయండి అనేటువంటిది ఉండదు. ఇక కొంతమందికి వాళ్ళకి లేదన్నా సరే మేము చేస్తాం సార్ అంటే ట్రై చేయండి అంటాం. కానీ ఉండే విషయం ఏంటంటే వెరీ స్పెసిఫిక్గా ఉంటుంది. మీకు వ్యాపారమా, ఉద్యోగమా, ఇక్కడుండి చేస్తే బాగుంటుందా, విదేశాలకు వెళ్ళి చేస్తే బాగుంటుందా అనేది ఒక క్లియర్ సమాధానం జ్యోతిష్ శాస్త్రం ఇస్తుంది. అదేవిధంగా అన్నదమ్ములతో కావచ్చు, రకరకాల రిలేషన్స్ ఉంటాయి మనకి, అన్నదమ్ములు, తల్లి, తండ్రి, మేనమామలు, ప్రతి భావము ఒక్కొక్క విషయాన్ని క్రోడీకరిస్తుంది. పర్ఫెక్ట్గా అసలు వాళ్ళతో మీకుండే రిలేషన్ ఎంతవరకు బాగుంటుంది, ఎంతవరకు మీకు ఇబ్బందిని ఇస్తుంది. కొన్నిసార్లు మన కర్మని బట్టి పూర్వజన్మలో చేసుకున్నటువంటి కొన్ని పాప కర్మల వల్ల కూడా రిలేషన్స్ రూపంలోనే మనం చేసుకున్న కర్మ ఆ యొక్క రూపంలో వచ్చి మనల్ని అది తీర్చుకునే క్రమంలో మనం కొంత స్ట్రెస్ అవుతూ ఉంటామనే ఒక క్లారిటీని ఇస్తుంది జ్యోతిష్ శాస్త్రం. అలాగే మీరు ఏం చదివితే బాగుంటుంది. చాలామంది చూడండి, పిల్లల్ని వాళ్ళకి ఇంట్రెస్ట్ లేకపోయినా నాన్న ఇది చదివితే బాగుంటుందని చదివించి, వాళ్ళకి ఇంట్రెస్ట్ లేక వాళ్ళు దాంట్లో మళ్ళీ వాళ్ళకి పెద్దగా కలిసి రాక మళ్ళీ పెద్ద అయిన తర్వాత మనం ఇబ్బంది పడుతూ ఉంటారు తల్లిదండ్రులు. అలా కాకుండా అసలు పిల్లలు హాబీగా చదువుకునేది ఏంటి, ప్రొఫెషనల్గా తీసుకోవాల్సింటే ఏం తీసుకుంటే బాగుంటుందని ఒక క్లారిటీ, మీరు ఏ డైరెక్షన్లో నివసిస్తే బాగుంటుంది అంటే ఇంటి యొక్క మెయిన్ డోర్ ఒక్కొక్క వ్యక్తికి ఒక్కో డైరెక్షన్ కలిసి వస్తుంది. ఆల్ డైరెక్షన్స్ ఈజ్ గుడ్. కాకపోతే ఇక్కడ ఏంటంటే మనకి ఏ డైరెక్షన్ కలిసి వస్తుంది అనేది ప్రధానంగా తీసుకోవాలి. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ ఫ్రెండ్స్ కానివ్వండి, షేర్ మార్కెట్ కానివ్వండి, సంతానంతో ఉండేటువంటి రిలేషన్స్ కానివ్వండి, సంతానం ఎందుకు ఇలా తయారవుతున్నారు, వాళ్ళు ఎదగాలంటే ఏం చేయాలనేటువంటి అంశాలు కానివ్వండి, అంటే వాళ్ళకి ఏ పూజ చేయించుకోవాలి, వాళ్ళకి ఎటువంటి లాకెట్ తొడగాలి, అదేవిధంగా మీరు ఎటువంటి రత్నం ధరిస్తే కొంతవరకు సపోర్ట్. ఒకటే చెప్తాను, గుర్తుపెట్టుకోండి,
ఏదో కేవలం ఒక రత్నధారణ వల్ల మీ జీవితం మొత్తం మారిపోదు, ఇది శుద్ధాబద్ధం. కొంత సపోర్ట్ లభిస్తుంది అంతే. మన జీవితంలో మనం చేసే ప్రతి పని కూడా ఒక సపోర్ట్. ఫర్ ఎగ్జాంపుల్ పొద్దున్నే మనం ఏదో ఒక అలవాటు ఉంది, సమ్ ఫుడ్ తీసుకునేదాన్ని, ఆ ఒక్కటి కొంత సపోర్ట్ చేస్తుంది మీ లైఫ్లో. ఒక యోగా కొంత సపోర్ట్ చేస్తుంది, లేదా ఒక పని కొంత సపోర్ట్ చేస్తుంది. అలాగే ప్రతిదీ కూడా లైఫ్లో కొంత సపోర్ట్ చేసుకుంటూ అన్నీ కలిపి మీ లైఫ్లో ఒక అద్భుతమైన స్టేజ్కి వెళ్ళేలా చేస్తాయి. అదేవిధంగా వివాహ జీవిత భాగస్వామి ఎలా వస్తారు, ఎలాంటి వ్యక్తులతో మీకు వివాహం అవుతుంది, అసలు మీ వివాహ జీవితం ఎలా ఉంటుంది. ఎట్ ఎ సేమ్ టైం మీ యొక్క జన్మజాతకంలో మీరు వృత్తి వ్యాపార సంబంధించిన విషయంలో ఎప్పుడు అప్ అండ్ డౌన్స్ ఉన్నాయి, ఎప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు, ఎప్పుడు ఇన్వెస్ట్మెంట్స్ చేయకూడదు, ఇలాంటి అనేకమైనటువంటి అంశాలు. అదేవిధంగా మీరు నిత్యము ఏ దేవతారాధన చేస్తే బాగుంటుంది. అలాగే మరొక విషయం ఏంటంటే, ఇక్కడ గమనించినట్లయితే మీరు ప్రత్యేకంగా ఒక్కోసారి చూడండి, మనం కార్స్ తీసుకుంటూ ఉంటాం, లేకపోతే కలర్స్, ఇంపార్టెంట్ పని మీద వెళ్ళినప్పుడు కొన్ని కలర్స్ ధరిస్తూ ఉంటాం. అంటే ఇక్కడ ఏంటంటే ఆల్ కలర్స్ ఈజ్ గుడ్, కానీ మీరు ఎప్పుడైతే ఇంపార్టెంట్ అనుకుంటారో, నేను పలానా పెళ్లి చూపులకు వెళ్తున్నాను, లేనట్లయితే పలానా ఆఫీస్లో ఫస్ట్ టైం జాబ్ చేయడానికి వెళ్తున్నాను, ఇట్లా ఉన్నప్పుడు ఒక మేజర్ ఇన్సిడెంట్, మేజర్ టర్న్ ఒకటి ఉంది మీ లైఫ్లో, అప్పుడు మీరు వేసుకోవాల్సిన కలర్ ఏంటి, ఏ డే వెళ్తే బాగుంటుంది, ఏ డేస్ మీకు బాగా కలిసి వస్తాయి. ఆల్ ఈజ్ గుడ్, బట్ ఏ డేస్ మీకు బాగా కలిసి వస్తాయి. ప్రతిరోజు మంచి రోజే మన జ్యోతిషాస్త్రరీత్యా. కాకపోతే మీకు ఏది కలిసి వస్తుందని తెలుసుకోవడమే జ్యోతిషాస్త్రం. ఈ రకంగా అనేకమైనటువంటి అంశాలు, ఎటువంటి హెల్త్ ఇష్యూస్ వస్తాయని కూడా ఉంటుందండి. సో ఆ హెల్త్ ఇష్యూస్ మీరు అవాయిడ్ చేయాలంటే ఏం చేయాలి, ఏ దేవత ఆరాధన చేసుకుంటే రుణరోగ శత్రువు నుంచి బయటపడతారు. ఇలాంటి అంశాలన్నీ కూడా జ్యోతిషాస్త్రంలో ఉంటాయి. కాకపోతే దీనికి మీకు ఏంటంటే పర్ఫెక్ట్ టైం, పర్ఫెక్ట్ అంటే మీరు ఏ రోజు పుట్టారు, ఏ సంవత్సరం, ఏ నెలలో పుట్టారు, కరెక్ట్ టైం ఉండాలి. సో ఇవన్నీ లేవు, నాకు ఏమీ తెలీదు అసలు అని అనుకుంటే ఒకటే చెప్తాను, నిజాయితీగా మీ ధర్మాన్ని మీరు పాటిస్తూ అమ్మవారిని నిత్యము ధ్యానిస్తూ ఉండండి. అమ్మవారిని చూసుకుంటుంది. శ్రీమాత్రే నమః.